ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా మొత్తంగా చెట్ల పెంపకం విషయంలో సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు గ్రీనరీని పెంచడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ తరాల కోసం చెట్లను పెంపకం చేయడం ద్వారా సమాజంలో ఎట్లాంటి అవాంతరాలు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో చెట్లు నాటడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రజలకు పిలుపునిచ్చారు. యువజన సంఘాలు ప్రధానంగా ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొని మొక్కలు నాటడం, చెట్లను పరిరక్షించే చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఇక అటు గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలం పాతూరు ప్రాంతంలో జరిగినటువంటి ఒక భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలాన్ని లేపింది. ముఖ్యంగా పాతూరు సమీపంలోని ఒక టపాకాయల గోడౌన్లో అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉదయం పూట పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన నేపథ్యంలో స్థానికులంతా అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున టపాకాయలు పేలుతూ మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో వాటిని నిర్వహింపజేశారు. మంటల్ని ఆర్పడం జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు శ్రమించిన తర్వాత ఈ మంటలు ఆర్పివేయడం జరిగింది. అయితే ఆ గోడౌన్లలో ప్రస్తుతం ఎవరూ లేని కారణంగా అది మైదాన ప్రాంతంలో ఆ గోడౌన్లు ఉండడం వల్ల భారీ ప్రమాదం తప్పిపోయింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రాణాపాయం సంభవించేది ఉండేదని చెప్పి అక్కడి ప్రాంత ప్రజలు అనుకోవడం కల్పించింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3-4 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలు నార్పడంతో అక్కడి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట మండలం కిషన్ తండాలో ప్రజలంతా కూడా మూకుమ్మడిగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం సేవించవద్దని, మద్యం అమ్మకాలు కొనసాగించవద్దని, బెల్ట్ షాపుల్ని తక్షణమే గ్రామం నుంచి తొలగించి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామం అంతా కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నట్టుగా ఈ గ్రామం అంతా కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజులుగా గ్రామానికి సంబంధించిన పలువురు మద్యానికి బానిసలైపోయి కుటుంబాలు గుల్లవుతున్న నేపథ్యంలో కొందరు మృత్యువాత పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని ఇక నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు కానీ, మద్యం కొనుగోలు కానీ చేయవద్దని, బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించి వేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశారు. ఎవరు కూడా బయట కూడా మద్యం తాగి గ్రామానికి రావద్దని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని గ్రామం అంతా కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గ్రామం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల రామాయంపేట మండలం ప్రాంతానికి సంబంధించిన ప్రజలే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిషన్ తండాను ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా మద్య నిషేధానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలంతా కోరుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఈరోజు మెదక్ కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టు సిబ్బంది, అధికారులు, అట్లాగే జడ్జిలు, అడ్వకేట్లు కలిసి కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మూకమ్మడిగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోర్టుకు సంబంధించిన జడ్జిలు అట్లాగే అడ్వకేట్లు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో జరుగుతున్నటువంటి డంప్ యార్డు వ్యతిరేక పోరాటం ఈరోజు 120వ రోజుకు చేరింది. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా అంటే 120 రోజులుగా మొక్కవోని దీక్షతో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు వాళ్ళు ఈ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా నల్లవెల్లి అట్లాగే ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ప్రతిరోజు 120 రోజులుగా
రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఆందోళనను ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని, అట్లాగే ప్రైవేట్ కంపెనీల కొమ్ము కాస్తూ ఈ ప్రాంతాన్ని ధారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. పచ్చడి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా కలుషితమయం చేసేటువంటి ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చెప్పడం జరిగింది.